ஆமென். அவனமாகவே ஏசையா தீர்க்க தரிசனமான வார்த்தை 6ஆம் அதிகாரம் நாம் யாவரும் தெரிந்து பார்ப்போம். ஏசையா 6ஆம் அதிகாరం 6 యెషయా రాసిన గ్రంథము 6:1-2 నుంచి చూద్దాం. 2వ వచనం నుంచి. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉండెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న వాక్యము 1వ వచనం నుంచి చూస్తే ఇంకా తేటగా ఉంటుంది మనకి. 1వ వచనం చూద్దాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు, హల్లెలూయా, ఆయన చొక్కాయి అంచులు, ఆమేన్, ఏమి నిండుకొనిదంట? దేవాలయము. ఈ కింగ్ ఆఫ్ షాలేం మందిరం పైన రేకులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, షీట్లు. ఆయన దేవుని మహిమ దిగి ఉన్నదండి. ఎంతమంది దాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ పొందుతున్నారు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా మృతి పొందిన తరువాత జరుగుతున్న విషయాలు. హిజ్కియా స్టోరీ ఇంకా గొప్పదండి. హిజ్కియాకి మరణ దినాలు దగ్గర పడినప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఆయన మరణ దినంలో నుంచి విడిపింపబడి గొప్ప కార్యాలు చేశాడు. వయస్సు పోయిన తర్వాత ఆయన మృతి చెందుతున్నాడు. మృతి చెందిన తరువాత దేశములో మరలా రాజుగా ఒక ప్రవక్తగా ఉంటున్న దానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు జరుగుతున్న వాక్యము. ఈ కార్యాన్ని ఎవరు చూస్తున్నారంటే భక్తుడైన తీర్కదర్శి అయిన యెషయా. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు ఈ కార్యాన్ని, దర్శనాన్ని? యెషయా గారు. యెషయా కూర్చొని ఇలా మమ్మల్ని చూస్తున్నట్టు చూసి దర్శనాలు చూడాల, ఆయన ప్రార్థనలో చూస్తున్నాడు, పరిశుద్ధాత్మలు నింపబడిన వాడై చూస్తున్నాడు, అభిషేకంలో చూస్తున్నాడు. ఎలా చూశాడంటే అక్కడ దేవుడంట ప్రభువైన ఆసీనుడై ఉండట నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ప్రభువు అక్కడ ఆకాశం నుంచి నుంచానంటే ఆయన అంగి, ఈ రోజుల్లో అంగి అంటున్నాము, అంగి అని ఇంకొక దిక్కుగా ఉన్నది నూతన గ్రంథంలో. కానీ ఆ అంగి దేవుని మహిమతో నిండింది, ఆ మందిరం పైన నింపుతుంది అన్నమాట, కప్పింది. కప్పగానే ఆ మందిరంలో ఉండే ప్రజలందరూ గొప్ప శబ్దముతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి పైగా కెరాబులు శరాబులు ఉన్నాయి, దేవదూతులు. వాటికి అన్నిటికంటే ఒక్కొక్క దానికి ఎన్ని రెక్కలు? పక్షులకి ఎన్ని రెక్కలు అండి? పక్షులకి మామూలుగా ఎన్ని రెక్కలు? 2 రెక్కలు. కానీ దేవుని దూతలకు ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. 2 రెక్కలు తన ముఖములను కప్పుకొనుడు, 2 రెక్కలు తన ఒళ్ళును కప్పుకొనుడు, 2 రెక్కలు ఆ కాళ్ళను కప్పుకొను. అయితే వాటికి పని ఏంటి? దేవుడు ఇక్కడ చదువుదాం, చూడొద్దాం. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు తన 2 రెక్కలతో తన ముఖమును హల్లెలూయా. తర్వాత 3వ వచనము. వారు ఏంటంట? దూతలందరూ వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హల్లెలూయా. ఏమని చెప్తున్నాయంట? మన దేవుడికి పేరేంటి? పరిశుద్ధుడు. ఎక్కడ ఏ మానవులకి, ఏ దేవతలకి, ఏ సెల్లలకి పెట్టలేని పేరు అది. వారు ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఎవరిని? தமிழ் அந்த வசனத்தை 3வது வசனத்தை வாசிப்போமா? ஒருவரில் ஒருவர் நோக்கி கர்த்தர் யாரு? சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் பரிசுத்தர் பரிசுத்தர், பூமி அனைத்தும்
அவருடைய மகிமையால் நிறைந்து ஹல்லேலூயா பூமி எல்லாம் அவருடைய மகிமையினால் எப்படி இருக்கா? நிறைந்து இருக்கு. பிரைஸ் தி லார்ட். அப்படி என்று அவர்கள் என்ன செய்கிறார்கள்? தூதர்கள் சத்தமிட்டு கூப்பிடுகிறார்கள். இன்றைக்கு எத்தனை பேர் வந்திருக்கிறோம் சபையிலே? நான் வாயை விரிவாய் திறந்து என் பலனுள்ள ஃபுல் பலத்தோட நான் கர்த்தரை ஆராதிக்கிறேன் என்று சொல்றவங்க எங்க நான் கத்துறது பாடலா அந்த மைக்கில் அவங்க பாடட்டும். இங்கே இருக்கிற யூத்து மட்டும் தான் குரல் உயர்த்தி பாட தெரியுதோ தெரியல. கற்றுக்கொள்ளணும்னா எப்படி இருக்குன்னு தெரியுமா? அது புது பாட்டோ பழைய பாட்டோ தெரியாத பாட்டோ ஒரு பாட்டு ஒரு ஸ்டெப்பு பாட்டு அப்படியே முடிக்கிறது கிடையாது. ரெண்டு வாட்டி பாடுவாங்க. அது எந்த பாட்டுனாலும். இப்போ நான் ஃபஸ்ட்டு ஸ்டெப்பு பாடின உடனே அதை நீங்கள் கேட்கணும் கவனிச்சு. நான்லாம் அப்படி தான்மா கற்றுக்கினது சின்ன வயசுலேருந்து. ஃபஸ்ட்டு பாடும்போது கேட்பேன். பிறகு கூட வருதோ வரலையோ வாயை திறந்து அதே மொழி. இப்போ நம்ம என்ன பண்ணோம்? அபிஷேகம் இல்லாத ஆராதனை வேண்டாமையா அப்படின்னு சொல்லும்போது செகண்ட் ஸ்டெப்பில் அதே தான் வரும். அப்போ அந்த பாட்டோட நம்ம என்ன செய்ய போகிறோம்? இணைந்து யாரும் இணைந்து பாடக்கூடிய அப்படிப்பட்ட கற்றுக்கொள்ளுவோம். இதெல்லாம் இருக்காது. ஆனால் இங்கே தூதர்கள் அனைவரும் என்ன சொல்கிறார்கள்? பூமி எங்கும் அவருடைய மகிமை நிறைந்து இருக்கிறதா. ஹல்லேலூயா. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో హల్లేలూయా. గాన ప్రతిగానాన్ని ముందే చెప్పేసిన కదా. గాన ప్రతిగానాలు చేయుచుండెను అని వారి కంఠ స్వరము వలన గడప కట్టడము అయిందా? కమ్ములో పునాదులు మందిరపు ధూపమును నేను ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఈ దర్శనమంతా యెషయా చూశాడు ప్రార్థన పూర్వకంగా. ఎలా చూశాడు? మామూలు ప్రార్థన కాదు, పెదవులతో ప్రార్థన కాదు, మోకాళ్ళు పగిలే ప్రార్థన, పరిశుద్ధాత్మ నిండు కలిగిన ప్రార్థన, లోకడుపులో నుంచి మనసులో నుంచి పరిపూర్ణమైన ప్రార్థనతో చేస్తూ ఉన్నప్పుడుదా ఆత్మ బలం ఆయనలోకి దిగి ఆత్మ నేత్రాలు తెరవబడి ఆయన ఆ కార్యాలు చూస్తున్నాడు ఆకాశంలో. ఎవరు? ప్రవక్త అయినా యెషయా. ఇలాంటి అనుభవాలు మనకు కావాలి. మనకి ఇలాంటి అనుభవాలు ఉంటేనే నీ జీవితము ఇతరులకి మాదిరికరంగా ఉంటుంది. ఏదో వెళ్ళాను వచ్చాను అటెండ్ అయ్యాను బైబిల్ పట్టుకున్నా నేను క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్తే కాదు. ఇవన్నీ మనకి నేర్చుకోవాలా. మన అనుభూతిలో అవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో జరగాల. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇలాంటివి జరుగుతున్నాయి? లేవు. బాగా ప్రార్థన చేసి బాగా అభిషేకాలు నింపబడి మీరు పండుకోండి, నిద్ర రానే రాదండి. ఏదో నూతన బలం ఇంకేదైనా దేవుని పని చేద్దామని మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది ఆత్మశక్తి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. నేను అయ్యో హల్లెలూయా నాకా ఇటువంటి దర్శనము, నేను అపవిత్రమైన పెదవుల గలవాడని, అపవిత్ర పెదవుల గల జనుల మధ్యను ఏమంట నివసించువాడును. యేసయ్యా నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను. హల్లెలూయా. ఎవరంట? ఆ భక్తుడైన ప్రవక్త అయిన యెషయా నేను కనులారా చూచి తిని అనుకొనెను. ఆ తరువాత అప్పుడు ఆ శరావలలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుడు హల్లెలూయా ఆకాశంలో నుంచి అండి, పరలోకంలో నుంచి కారుతున్న ఏంటంట? కారుతో తీసిన నిప్పుడు. హల్లెలూయా. నిప్పులు రగులుతున్నా ఆ నిప్పులలో ఒక నిప్పును తీసుకొని పరలోకం నుంచి దిగి వస్తుంది. ఎవరి దగ్గరికి? యెషయా దగ్గరికి. యెషయా దగ్గరికి ఎందుకు వస్తుందో చూద్దాము.
ఎక్కడ తగిలించి? నా నోటికి అది తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక ఏమంట? ప్రాయచిత్తమాయన ఈ పాపములకి ప్రాయచిత్తము. ఎప్పుడైతే నిప్పు తీసుకొచ్చి ఆయన నోటికి యేసయ్య తగిలించాడు, దేవదూతను పంపి, ఆయన పాపానికంతా ఒక ప్రాయచిత్తం వచ్చింది. ఈరోజు ఎంతమంది ఆరాధిస్తుంటే దేవుని మహిమ, ఆ పరిశుద్ధాత్మ దిగుతుందో అప్పుడే నీకు ప్రాయచిత్తం కలుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోండి అమ్మలారా, అయ్యలారా అంటే అది ఎందుకండి? నేను క్రమంగా ఉన్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, నేనేమి పరిశుద్ధంగా ఉన్నాను కదా అంటున్నారు. కానీ విశ్వాసకి కావలసిన వేరొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం కావాలా. ఇక్కడ కారుతున్న నిప్పుడు తీసుకొని దిగి వచ్చి యెషయా నోటిని తగిలించిందంట. తగిలించగానే జరుగుతున్న విషయం చూద్దామా? ఏనంట? నీ పాపము పోయాను, ప్రాయచిత్తమని దోషము పోయాను. అగ్నితో ఏం చేసింది? అదంతా కాల్చి బూడిద చేసి మసి చేసి తరిమి కొట్టాడు. అప్పుడు నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు. అప్పుడు అంట మళ్ళా ఒక స్వరం వినపడుతుంది. ప్రభువు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. ఈ నిప్పు తగిలించి దేవదూతను పంపించి ఆ మనిషిని పరిశుభ్రం పరిచి పాపానిలోంచి విడిపించి ఆ శాపపు కట్లోంచి విడిపించిన తర్వాత ఒక స్వరం వినపడుతుంది. నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తము ఎవరు వెళ్తారు, నా సేవ ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉన్నాడు ప్రభు. అంతటా నేను చిత్తగించుము. హల్లెలూయా. అంతటా నేను చిత్తగించుము, నేను ఉన్నానని అనగా నీవు పోయి ఆమేన్. చాలమ్మా. సేవకి ఏం చేస్తున్నాడు? నన్ను ప్రభు 2007లో సేవకు పిలిస్తే ఏడ్చాను. ఎవరికి తెలియని మరణంగా ఏడుస్తున్నా. అయ్యగారితో ప్రభు మాట్లాడారు. మేమిద్దరమే సంభాషణ చేసుకుంటున్నా, కానీ మార్గం తెలియలా. ఇది రుజువు పర్వాలా, ఎలా పడుతుంది? ఏది నిజమేనా? ఇది వాస్తవమేనా? ఇది సత్యమేనా? ఇది మా భ్రమ, మా ఉద్దేశమా, మా ఆలోచనలు అని సతమతం అవుతూ ఉన్నాము. మరలా నేను వెళుతున్నా. ఎన్నో పర్యాలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినా నేను దాన్ని గ్రహించక నా వ్యామోహంలో నేనున్నా. ఒకసారి ప్రభు ఇదే ఆరాధనలాగా అక్కడ కూర్చోడంటే ఏదో నాకు తెలియని కన్నీరు, నాకు ఆ ఒక ఐక్యత నుంచి నన్ను బయటకు లాగుతున్నట్టు అది తెలుస్తుంది. నా మనసుకి ఇలా సేవ చేస్తానన్నీ నాకు చూపిస్తున్నాడు దేవుడు దర్శనంలో. అయితే ఆ ఒక బంధంలో నుంచి, ఆ ఒక అనుభూతిలో నుంచి బయటకు రావటానికి భయము. తెలియలే కదంటే సేవ అంటే ఈ ప్రారంభం ఎలా చేయాలా. ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపాలంటే మా దీపిక రాత్రికాలం అంతా వివాహం అంతా అయింది. సత్రంలో అందరూ పోయారు. 1 గంట అవుతుంది. అందరం వ్యాన్ ఎక్కారు. మా రిలేషన్ అందరూ, పాస్టర్లు కూడా మా కోసం వెయిట్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కారు దగ్గరికి వెళ్ళి అంత డబ్బు ఇచ్చి సెలవు చేస్తే కారులో ఎక్కరండి అయ్యా మీరిద్దరు అమ్మాయి అబ్బాయి అంటే, మా అమ్మాయి పానంటే పానని ఏడుస్తుంది. అన్నయ్యలు పోయి, వాళ్ళ ముగ్గురు అన్నయ్యలు పోయి ఓదారుస్తున్నారు. తర్వాత వాళ్ళ బాబాయ్ ఎదుగో వెనకకు వచ్చినాడు. ఏంట్రా దీపులోడా ఇంత బాధతో ఏడు? దగ్గరే కదంటే, బాబాయ్ నేను వెళ్ళను బాబాయ్, బాబాయ్ నేను పాడు బాబాయ్, నాకు మమ్మీ కావాలా, నాకు మమ్మీ వస్తే నేను వెళ్ళి పైకి వచ్చానండి. అక్కడ టయార్లో అందరికంటే ముందు పోయి నేను వ్యాన్లో కూర్చునేసిన. ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఉండే పనులు చేసుకోవాలని. ఇంకా అందరూ ఏంది కారు కదలలేదంటే వీళ్ళకేమైంది? దీపిక కారు ఎక్కనంటుంది, ఏడుస్తుంది. అందరు చుట్టూ కమ్ముకొని ఉన్నారు. ఇంక తర్వాత ఏం లేదని నేను అడిగితే, నువ్వంట పోమ్మా, ఏంటి నువ్వంట పో అంటే పిల్లలకి బాధ అమ్మాయిని ఇచ్చిన. అలా నా సేవలో దేవుడు నన్ను పిలుస్తున్నప్పుడు ఆ మందిరంలో చూపించిన ప్రేమ, దేవుని సేవకుల ప్రేమ, తల్లిదండ్రులు లాంటి ప్రేమ నన్ను పోనీక బంధించిందండి.
అయితే ప్రభు ప్రణాళిక ఏమై ఉన్నది? వచ్చే తీరాలి. హల్లెలూయా. అందుకు చెప్తున్నా, అట్లా ప్రభువు ఈ మాట ద్వారా నన్ను హెచ్చరించాడు. నా కొరకు ఎవరు పోతారు? చివరిసారి இதே வாக்கியமும் ఆ మందిరంలో போதிస్తూ ఉన్నారు. எனக்கா யார் போவார்கள்? அந்த வார்த்தை வாசிப்போமா? பின்பு யாரை நான் அனுப்புவேன்? யார் தமது காரியமாய் போவார்? ஆண்டவருடைய சத்தத்தை கேட்டேன், அதற்கு நான் இதோ, ஹல்லேலூயா, இதோ அடியேன் இருக்கிறேன். நீ சொல்ல முடியுமா? கர்த்தர் உன்னை வைத்து ஏதோ செய்ய போகிறார். அவர் பிளான் பண்ணியிருக்கிறார். ஆனால் அதுக்கேற்ற பாத்திரமனை வளைக்கப்படுகிறது அவர் கரங்களில் போக மாட்டேன்ற. நழுவி கர்த்தர் ஏசப்பா கிட்ட போய் அவசரத்துக்கு என்னமோ, ஏசப்பா உமக்கு இஷ்டமா நான் வாழுவேன், நீ சொன்னபடி இருப்பேன், நான் சபையில் அதை செய்வேன் இதை செய்வேன், கரெக்டாக போவேன்னு நினைப்பீங்க. அதன் பிறகு ஏதாவது ஒரு சூழ்நிலை மாறும்போது, மனசு மாறும்போது, யோசனை திசை மாற்றி பிசாசானவன் அப்படியே கொண்டு போவான். மிகவும் அடுத்தது என்ன செய்வான்? ஐயோ நான் நினைத்தது செய்யாமல் விட்டேனே. அல்லேலூயா. இங்க சொல்கிறாரு, அடியேன் இருக்கிறேன், என்னை அனுப்பும் சொல்ல வேண்டும். அது என்ன சிறு வேலையா இருந்தாலும் கர்த்தருடைய இல்லத்துல, கர்த்தருடைய ஆலயத்துல, கர்த்தருடைய ஜெப ஆலயத்துல ஒரு சின்ன வேலைனாலும் நீ செஞ்சு பாரு, எப்படிப்பட்ட ஆசீர்வாதம் உனக்கு வரும். ஐயா சொன்னார்ல, ஏன் பைபிள் பரிசுத்த வேதாகத்தில் அந்த 3 நபர்களுடைய பேர் எழுதப்பட்டது? ஷத்ரேக், மேஷேக், ஆபேத்நேகோ பேர் ஏன் எழுத? அப்படிப்பட்ட வைராகம் பற்றி இருந்தவர்கள், ஜெப வீரர்கள், விசுவாசத்தில் நிலைத்து இருந்தவர்கள், நம்பிக்கையில் கர்த்தருக்கென்று வாழ்ந்தவர்கள். அவர்கள் சொல்கிறார்கள், ராஜாவையே எதிர்த்து பேசுகிறார்கள். எப்படி ராஜாவே, நீர் நிற்க வைத்த இந்த பொற்சிலையை நாங்கள் வணங்க மாட்டோம். ஹல்லேலூயா. அப்போ இருக்கிற மக்களுக்கெல்லாம் எப்படிடா இந்த 3 நபர்கள், அவர்கள் சிறு வயதா இருக்கிறது, வாலிப பிள்ளைகளால் என்னதான் அவர்கள் அப்படிப்பட்ட திமிரு? ராஜா நீர் கட்டளையிட்ட அந்த கட்டளை மீறி உன்னையே எதிர்த்து பேசுகிறாள். எத்தனை பேர் சொல்லி கொடுத்திருப்பார்கள்? ஆனா இந்த 3 பேர் எப்படிப்பட்ட ராஜாவா இருந்தால் நான் உங்களுக்கு பயப்பட மாட்டேன். ஏனென்றா நான் பயப்பட வேண்டும் என்னை உண்டாக்கின கர்த்தருக்கு மட்டும். இன்றைக்கு இருக்கிற பிள்ளைகள், வாலிப பிள்ளைகள் சுபிட்சமா இருக்கணும், நான் நினைத்ததெல்லாம் எனக்கு நடக்கணும், நான் நன்றாய் ஆட வேண்டும், பாட வேண்டும், நன்றாய் நான் செய்ய வேண்டும், நினைத்ததெல்லாம் இஷ்டத்துக்கு ஏற்றதை போல வாழ வேண்டும் நினைக்கிறான். கர்த்தருக்கு என்று ஏதாவது செஞ்சிருக்கிறாயா? ஹல்லேலூயா. உனக்காய் கர்த்தர் செய்வா. அவருக்காய் நீ செஞ்சு பாரு. உன்னுடைய வாழ்க்கையில தியாகம் பண்ணி பாரு. உன் நேரத்தை காலத்தை ஒதுக்கி கர்த்தருக்கு என்று கொடுத்து பாரு. உன் வாழ்க்கை மிகவும் செழிப்பாய் மாறும். ஆனா சத்ரக், மேஷக், ஆபேத்நேகோ சொல்கிறாரு, ராஜாவை எதிர்த்து நீர் நிற்க வைத்த பரிசிலை நாங்கள் வணங்க மாட்டோம். எங்களுடைய தேவன் ஜீவனுள்ளவர். யார் என் தேவன்? அவர் பட்சிக்கிற அக்கினி. ராஜா சொல்ல கோபத்தோடு, ஏன் இவர்கள் எதிர்த்து என்ன பேசுகிறார்கள்? இருக்கிற அக்கினி சூளை இதுக்கு மாறாய் 4 மடங்கு அதிகமாய் ஏத்துங்க. இதுக்கு மாறாய் அதிகமாய் 4 மடங்கு அக்கினே பெரிதாக்குங்க. அதுக்குள்ள இவங்களை எடுத்துட்டு போய் போற்றுங்க. ஆனாலும் அவர்கள் சொல்றாரு, அவங்க 3 பேர் சொல்கிறார்கள், நாங்கள் மரித்தாலும். அப்படிப்பட்ட தேகம் இருக்கா? வாலிபனே, வாலிப சகோதரனே, உனக்கு இருக்கா? உன்மேல் யாராவது நீ பைபிளை தூசிக்கணும், பைபிளை எரிக்கணும், பைபிளை கிழிச்சு போடு, அப்போதான் உனக்கு எல்லாமே நான் கொடுப்பேன், இல்லை என்றால் நான் உன்னை துன்படுத்துவேன் என்று சொல்லும்போது நீ என்ன செய்வாய்? பைபிள் கிழிக்க மாட்டேன். எனக்கு சுவிச்சமான ஆடம்பரமான உலக ஆசைகள் எனக்கு வேணும். ஆனால் அந்த வாலிபர்கள் சொன்னார்கள், நாங்கள் மரித்தாலோ மரிப்போம், செத்தாலும் சாவோ, ஆனால் நீங்க சொல்ற அந்த கடவுளுக்கு நாங்க வணங்க மாட்டோம். இப்போ நாம் வாழ்றோமா? சான்ஸே இல்லை.
ஆனால் அவர் இன்னும் மிகவும் கோபத்தோடு எடுத்துக்கொண்டு போய் போட்டு விட்டார்கள். ஒரு மனிதனை 2 பேர் கொண்டு போகிறார்கள். 3 பேருக்கு எத்தனை பேர் போனாங்க? கொண்டு போகிறவங்க தூக்கிக்கிட்டு கட்டி 6 பேர் போடும்போது தான் போகிறாங்க. வரும்போது ஒரு ஆளும் கிடையாது, சாம்பல் ஆயிட்டாங்க. அந்த 6 பேர் அந்த ஆக்கினி சூளைக்குள்ள அந்த ஆக்கினி என்ன பண்ணி விட்டதே, பற்றி எரிச்சு விட்டது அவங்க 6 பேர். ஆனால் 3 பேரை போட்டு விட்டார். ஆனால் அந்த 3 பேர் ஒரு சேதமும் இல்லை. அந்த 3 பேரை தான் போட்டோம். 4 பேர்களா எங்களுடைய கண்களுக்கு தெரிகிறது ராஜாவே, நாங்கள் பார்க்கறது என்னது என்று. ராஜா, ஆம் நீங்கள் பார்க்கறது நானும் பார்க்கிறேன். 3 பேரை போட்டீங்களா 4 பேரை போட்டீங்களான்னு கேட்க, இல்லை ஐயா 3 பேரை தான் போட்டோம். போடுகிறதுக்கு ஒரு நபருக்கு 2 பேர் போனாங்க, போனவங்க வரவில்லை. போட்ட 3 பேர் 4 பேராய் தெரிகிறார்கள். ஹல்லேலூயா, ஹல்லேலூயா. இந்த 4வது ஆள் யாரு? கர்த்தராக இயேசு. உனக்கு எந்த சேதம் வரக்கூடாது என்று, எந்த உயிர் சேதம் வரக்கூடாது என்று உன்னை பாதுகாக்கணும் என்று அந்த ஆக்கினிக்குள்ளாக தேவன் நடந்து கொண்டிருந்தார். అక్కడ అగ్నిగుండం ఉన్నది. దేవుడి పిల్లలు దేవుడికని వైరాగ్యంగా పట్టుదలకు ఉన్నారు. నా దేవుడు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను అనుకున్నాను, నేను తీసుకొచ్చిన వాక్యము నిజంగా చెప్పచ్చా చెప్పకూడదు అంటే 5 వారం ముందే అప్పుడు ఆత్మదేవుడు అంత గొప్పవాడండి. నాకు చెప్పాడు వాక్యమును విధులు చెప్పాలని. ఇది రుజువులు ఎట్టా అనుకున్నా. కానీ యేసే ముందుగానే దానియేలును సింహాల నుండి కాపాడిన నా గొప్ప దేవుడా, దానియేలును సింహాల నుండి కాపాడిన, అగ్నిల నుండి కాపాడిన షద్రక్ మేషక్ అబేద్నగో, అగ్నిల నుండి కాపాడిన షద్రక్ మేషక్ అబేద్నగో. హల్లెలూయా. అవును యేసయ్యా, సయ్యా ఓ యేసయ్యా, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, నిన్ను ఆమేన్ ఆమేన్. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, బ్లడ్ ఆఫ్ జీసస్. తీర్చాలయ్యా ఆశయా, చిన్న ఆశయా నీవే తీర్చాలయ్యా. ఆయనతో నడవాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ చూసాము షద్రక్ మేషక్ అబేద్నగోని వేసింది 3ని, కానీ 4 కనిపిస్తున్నారు. ఏంటయ్యా బాబు అంటే, అయ్యా పట్టుకొని వెళ్ళిపోయి తీసిపోయి వేసిన వారు 6, వారు మరలా తిరిగి రాలేదు. వేసింది 3 నిజం అదే, కానీ 4గా కనిపిస్తున్నారు. అంటే ఎవరు ఆ 4? యేసయ్య. సరే వాళ్ళు నిప్పు ఆర్పి బయటికి తీసుకురండి అంటే వారి చిన్న ఎంట్రుక కూడా వాళ్ళల్లో కాలలేదండి. ఎంత గొప్ప మహిమ అండి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అంత గొప్పోడండి. మనుషులు పెట్టిన అగ్నికి దేవుడు వాళ్ళని కాపాడాడు. పరలోకమందు వచ్చిన అగ్ని నిప్పు కారుచున్న నిప్పుతో ఏం చేశాడు? దేవదూత వచ్చి తన నోటికి తగిలించాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత ఆయన ప్రవక్తగా మారాడు. ఎవరు?
యెషయా ఆయన ఒక్కొక్క వాక్యము ప్రవక్త ద్వారా యేసు ప్రభు పుడతాడని కూడా రాశాడండి. హల్లెలూయా. దేవుడు ఎలా శ్రమలు పొందుతారో, ఎలాగైనా పుట్టుక జన్మం వస్తుంది, ఆయనకి ఎలాంటి పేరు పెడతారు, ఆయన ఎందుకు వస్తున్నారని ఈ గ్రంథము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. అనేక పర్యాయాలు అనేక వాక్యాలలో చూస్తే యెషయా ప్రవక్త ద్వారా రాయబడినది అని వస్తుందండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చూద్దాము. అదే అగ్నితో ఎవరు మరలా మాట్లాడుతున్నారని ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాము. యెరెమ్యా 1ஆம் அதிகாரம் 5வது வசனத்திலிருந்து நாம் பார்ப்போமா. நான் உன் தாயின் வயிற்றில் உருவாக்கும் முன்பே உன்னை அறிந்தே, நீ கர்ப்பத்தில் இருந்து வெளிப்படும் முன்னே நான் உன்னை பரிசுத்தம் பண்ணி தீர்க்கதரிசியாக. ஹல்லேலூயா. எப்படியாக? அங்க ஏசாயா தீர்க்கதரிசியை பார்த்த, இன்றைக்கு இங்க யாரை பார்க்கிறோம்? எரேமியா தீர்க்கதரிசி. நான் உன்னை தாயின் வயிற்றிலிருந்து உருவாக்கும் முன்பாகவே. ஆமென். யாரை அறிந்தாரா? இங்க அமர்ந்திருக்கிற யாவரையும் அறிந்தவராயிருக்கிறார். ஹல்லேலூயா. பிரைஸ் தி லார்ட். அதன் பிறகு நாம் வாசிப்போம். ఎరిగి తిని ప్రైజ్ ది లార్డ్. గర్భము నుంచి నువ్వు బయలుదేరి పుట్టక మునిపే నిన్ను నేనేం చేశాను? ప్రతిష్ఠించాను. నువ్వు నా సేవకురాలుగా అవ్వాలా, నువ్వు నా బిడ్డగా మారాలా, నువ్వు నా గురించి సాక్షిగా ఉండాలా, నీ కుటుంబంలో ఇంత ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతానని దేవుడు ఏం చేశాడు? పుట్టక మునిపే మనల్ని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. ఆ తర్వాత 6వ వచనం చూద్దాము. అందుకు అయ్యో ప్రభువుగా యెహోవా అక్కడ చూపించాడు కదండి. యెషయాలో ఏం చెప్పాడు? అయ్యో అన్న తర్వాత ఆయన గురించే వస్తుంది మాట. ఇక్కడ అయ్యో, అందుకు అయ్యో ప్రభువుగా యెహోవా చిత్తగించుము, నేను బాలుడను. హల్లెలూయా. ఒక ప్రవక్తగా మారాడు. ఎవరు? యెరెమ్యా. యెరెమ్యా వయస్సు ఎంత? బాలుడండి, యవనుడు కాదు, బాలుడు. ఇక్కడ బాలుళ్ళు ఎవరున్నారు? మన చూస్తే పింటూ, ప్రిన్సీ, చూస్తే ఇదిగా ఇక్కడ కొండ ఈయన మాకు కొంచెం ఎక్కువ గారాబులే అండి. ఇక్కడ రోషన్. హల్లెలూయా. ఇక్కడ ఈ బాలులాగా ఉన్న యెరెమ్యాతో ప్రభు దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నట్టే, పుట్టక మునుపు నుంచి ఆ తల్లిదండ్రులు దేవుని పెంపకంలో పెంచారు. ఎవరిని? ఇర్మియాని పెంచబట్టే అక్కడ వాక్యం లిఖింపబడి ఉన్నది. ఆ తర్వాత ఆయన దేవునికి సన్నిధుడిగా, తల్లిదండ్రులకి విధేయత కలిగిన వాడుగా, పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి లోబడే ఒక వ్యక్తి. నిద్రపోయేలు హల్లెలూయా చెప్తామా? నిద్రపోయేలు మీ శబ్దానికి ఇప్పుడు బాగా వినేవాళ్ళు మీ శబ్దానికి వాళ్ళ నిద్రలో ఎగిరిపోవాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంచెం అలాగా ముందుకు రండి. జ్ఞాపకం ఉంది. పాప మా అక్కలు వెనక పోయి కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినై మాట్లాడుటకు నాకు శక్తి సాలదని నేను అనగా యెహోవా ఆలకింపగా. చూడండి, నేను బాలుడను, అంతకంటే తెలివిగా నేను మాట్లాడుటకు శక్తి లేదు. ఈరోజు చదువు లేదని బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? లేదు వాక్యాన్ని చదవాలనే ఆసక్తి నీలో ఉన్నదా? దేవుని అగ్ని నేను తాకిందనుకో, పరిశుద్ధ ఆత్మ అభిషేకం నేను తాకిందనుకో, నువ్వు ప్రవచిస్తావు, నువ్వు తీర్దర్శనం చెప్తావు, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు పవర్ దిగి బాగు చేస్తాడు. హల్లెలూయా. అయితే అక్కడ అంటున్నది ఏమని చెప్తున్నాడు? నేను బాలుడను. నువ్వు నన్ను పోయి ప్రసంగించమంటున్నావు, ప్రవచనమైన మాటలు చెప్పు, నీతో ఉంటాను అంటున్నావు. నేను ఎలా పోగలను? నాకు వయస్సు లేదంటున్నాడు. ఎవరు? ఇర్మియా. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు చూడు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనని అనవద్దు.
నేను పంపుచున్న వారందరి యొద్దకు పోయి హల్లెలూయా, నీకేమేమైతే ఆజ్ఞాపించానో అవన్నీ నువ్వేం చేయాలా, బోధించాలా అన్నాడు. ఎవరు? దేవుడు చెప్తున్నాడు ఇర్మియాకి. నువ్వు వెళ్ళాలా, నువ్వు వెళ్ళే తీరాలా, నువ్వు సేవ చేయాలా. నేను బాలుడిని అని నువ్వు అనుకోవద్దు. నేను బాలుడైనా, మూగవాడైనా, చదువులేడైనా, జ్ఞానం లేని పిచ్చివాడైనా ఎర్రివాడిని జ్ఞానవంతుడిగా మార్చగలకు శక్తిమంతుడు. వేసినలా నేను పనికిరాని వాడు నన్ను అనుకోవద్దు. ఆ పనికిరాని దానినే తీసి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నేను ఏడ్చినానండి, 3 సంవత్సరాలు ఏడ్చిన, 3 సంవత్సరాలు గోజారుతున్నా. నా వల్ల కాదు ప్రభువా, నేను వెళ్ళిన సేవకి ప్రేమ కలిగిన మాటలు నాకు తెలీదు. ప్రేమతో ఆకర్షించాలా, నీ మాటలు పలకరించాలా, చెప్పాలా. నేను అలా మారాలంటే నాకు అది సాధ్యమే కాదయ్యా. 3 ఏండ్లు ఏడ్చానండి. ప్రతి దినం ఏడుపు, ఘోషిస్తున్నా, గోజారుతున్నా. ప్రభు ఇర్మియాతో మాట్లాడిన ఈ మాట నాకు దేవుడిచ్చాడు. అంతకుముందు వింటాను, మీలాగా వస్తాను, వాక్యాలు రాసుకుంటాను, ఇంటికి వెళ్ళి అయ్యగారు నేను సంభాషణ చేసుకుంటాము, వాక్యాన్ని ధ్యానిస్తాము, అంతే. ఇంకా లోపల ఎక్కడెక్కడ ఏ గ్రంథాలలో ఏ వాక్యం ఉందో నాకు తెలియదండి. వాక్యం గురించి అంతా తెలుసు, బైబిల్ అంతా చదువుతున్నా, కానీ ప్రసంగించట, వర్తమానం అందించటం అనేది తెలీదు. అయితే నేను ఏడ్చి ప్రార్థన చేస్తూ యేసయ్యని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు వెళ్ళవు, నా పని ఎందుకు చేయవు అంటే, కాదయ్యా నాకు డిగ్రీ లేవు, ఏదో నాకంటే నేను చదువుకున్నాను, ఏదో నా చదువు నన్ను బ్రతికిస్తుంది, నీ పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్న అంత మాత్రం సరిపోతుంది. నీ ఆలయానికి వెళ్తే నీ బోధకులు బోధిస్తున్న వాక్యం వింటే సరిపోతుంది నా మనసుకి. నేను కరెక్ట్గా జీవిస్తానయ్యా, నా బిడ్డల పద్ధతిగా పెంచుతానయ్యా, నా భర్తకు ఒక మంచి భార్యగా ఉంటానయ్యా, ఈ సొసైటీలో అక్కడ పక్కన బంధు వర్గాల రక్త సంబంధ స్నేహితులు ఎక్కడ బిడ్డ నీకు సాక్షిగా నమ్మకస్తులుగా ఉంటానయ్యా అని ఏడ్చేదాన్ని. ప్రభు అన్నాడు, డిగ్రీలు కాదు, పట్టాలు కాదు, చదువులు కాదు, నేను నిన్ను తెలుసుకునేది ఒక పాత్రగా. హల్లెలూయా. నీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నాడు ప్రభు, నీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నాడు. కావాలేనయ్యా, అయితే నాకు చదువు డిగ్రీ లేదు, ఇంగ్లీష్ మాట్లాడాలంటే. తమిళ్ ఏదో మాట్లాడతాను, చిన్ననాటి నుంచి తమిళ్ ప్రసంగాలు విన్నాను, పాడుతాను, నీ గురించి చెప్తాను, అంతేగాని బైబిల్ వర్డ్లో నుంచి తీసి మాట్లాడాలంటే సాధ్యం కాదయ్యా. యేసయ్య అప్పుడు నాతో ప్రమాణం చేశాడు, ఇర్మియాతో మాట్లాడినట్లుగా. ఇర్మియా వాక్యాన్ని చూపించాడు, ఇదే వాక్యాన్ని చూపించాడు. యెషయాలో ఉండేది అదే వాక్యం నాతో 2 మాటలు నన్ను హెచ్చరించి నన్ను తాకి నన్ను బలపరిచిందండి. హల్లెలూయా. నీ నోటన నా మాటలు ఉంచినాను. నువ్వు బాలుడు అని అనవద్దు, నాకు చదువు లేదని నువ్వు అనద్దు, నీ నోరు తెరిచేసే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ నీకు కావాలని మాత్రం కోరుకొని ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలోకి వస్తే అది ఎటువంటి చదువైనా, ఫారిన్ ఇంగ్లీష్ అయినా, రష్యాకి వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, ఓసన్న మినిస్ట్రీ ఈరోజు ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయంటే ఓసన్న మినిస్ట్రీని స్థాపించిన సంఘపు సేవకుడైన యేసన్న గారు ఏం డిగ్రీలు కాదండి, 5వ క్లాసేనండి. 5వ క్లాస్ 5 సార్లు ఫెయిల్ అండి. హల్లెలూయా. ఆయన పోలేదనే దేశమే లేదండి, ఆయన మాట్లాడని ఇంగ్లీషే లేదండి, ఆయన పాడనంటూ పాటే లేదండి. ఆయన రాసిన పాటలు ఈరోజు పడిన మన హృదయాలు కదిలించబడి పగలబడతాయండి. హల్లెలూయా. ఈరోజు చదువు లేదని, జ్ఞానం లేదని, నేను తెలివి కల్ల దాన్ని కాదు అని మనం అనుకోవచ్చు. యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్న ఇర్మియా అంటున్నాడు, నన్ను బాలుడిని, నాకు మాటలు తెలీదు, నేను ఎలా వెళ్ళగలనని నువ్వు అనుకుంటున్నావా? భయపడద్దు, నా మాటలుంచున్నా నేను ఒట్టినా. ప్రైజ్ ద లార్డ్. నా మాటలతో నీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ప్రజల మధ్యలోకి. ఎక్కడికే? ప్రజల మధ్యలోకి వెళ్ళు. నేను నిన్నేం చేస్తాను? నేను నీ నోటికి బూరై మాట్లాడతానా? చదువుదాము.
వారికి ఎవరికి ఉంటున్న ప్రజలను చూసి భయపడవద్దు. ఫస్ట్ నేను సంఘంలో నిలబడినప్పుడు బాగా వణుకు పుట్టిద్దండి, చెమట్ల కమ్ముకొస్తాయి. దేవుడు దానికి కూడా కొంచెం నాకు పాఠం నేర్పించాడు. నన్ను నేను సరిచేయబట్టు వణుకు పుట్టేస్తుంది. మైక్ పట్టుకుంటే ఎంతసేపు ఊగిద్దో. హల్లెలూయా. సాధారణం కాదండి దేవుడి మాటలంటే. ఎన్నో రాత్రులు నిద్రలేని రోజులు, ఎంతో సమయం దేవుడి సన్నిధిలో గడిపిన రోజులు, ఎన్నో పర్యాలు దేవుడి మందిరానికి నా కాళ్ళు పరుగులెత్తినవి. నా కాళ్ళు పరుగులెత్తి నా శరీరం పోయిందనుకన్నా నా హృదయం పరుగులెత్తిందండి దేవుని సన్నిధానికి. దాహముతో, ఆశతో, వాంఛతో, దేవుడితో ప్రాణం పెట్టి, మందిరం అంతే నాకు ప్రాణము. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము ఏమంటున్నాడు, వారికి భయపడకము, నిన్ను ఏం చేయటకు, విడిపించుటకు. హల్లెలూయా. అంతమంది గొప్ప గొప్ప జనాల మధ్యకి పోతే వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారని నువ్వు భయపడద్దు. నేను విడిపించుటకు నేను నీకేమై ఉన్నాను. ఈరోజు కూర్చున్న మీకు అందరికీ ప్రభు తోడై ఉన్నాడు. అది ఎటువంటి స్థితిగతి అయినా, నీకు ఎటువంటి పని అయినా, నీకు ఏది కావాలన్నా ఆయన నీకుండి సహాయం చేసి చెయ్యాలని ఇస్తాడండి. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను. హల్లెలూయా. அந்த வார்த்தை மட்டும் தமிழில் வாசிப்போமா? யாரும் பைபிள் தமிழ் பைபிள் இருக்கிறவங்க பார்க்கலாம். கர்த்தர் எத்தனை என்ன வசனம்மா? 9வது வசனத்தை வாசிப்போம். 1:9. கர்த்தர் தன் கரத்தை நீட்டி என் வாயை தொட்டு இதோ என் வார்த்தைகளை. ஹல்லேலூயா. நீ உன் டிகிரி உன்னை பேச வைக்காது, உன் குவாலிஃபிகேஷன் உன்னை பேச வைக்காது, உன் ரிசல்ட் உன்னை பேச வைக்காது. அவர் உன்னை தொடணும். ஹல்லேலூயா. அவருடைய வார்த்தையின் வாயில இருக்க வேண்டும். அவர் உனக்கு அந்த வார்த்தைகளை அது கொடுக்க வேண்டும். ప్రైజ్ అలా అలా నన్ను యేసయ్య చేశాడండి. మిమ్మల్ని చేయడా? నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నా, నేను మాట్లాడలేకపోతున్నా, నేను దేవుని మాటలు చెప్పాలని ఆశ అయితే ఉంది, నాకైతే దానికి తగిన జ్ఞానం లేదని బాధపడితే, చించపడితే, వేదనతో కృంగిపోయిన నా సహోదరుడా, దేవుని నువ్వు అడుగు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను నింపిందంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు బైబిల్ చదువుతావు. ప్రైజ్ అలా ఆటోమేటిక్గా యేసయ్య నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఆ తర్వాత కింద చదువుదాము. పెళ్ళగించుటకును. హల్లెలూయా. పెళ్ళగించుట అంటే ఏంటంటే అర్థము? పెళ్ళగించుట అంటే భూమిలో ఉన్నదాన్ని లాగి పెళ్ళగించటమా? విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున రాజ్యముల మీదను. హల్లెలూయా. నువ్వు వెళ్ళినది ఇక్కడంతా పెళ్ళగిస్తాను, పగలగొడతాను, సాతాను కట్లుని పెళ్ళగిస్తాను, మళ్ళా విడిపోయిన కుటుంబాలను కడుతాను, బాగుపరుస్తాను. నువ్వు వెళ్ళిన స్థలమంతా ఎన్నో గొప్ప కార్యాలు నీ ద్వారా చేస్తాను అని దేవుడు ఎవరితో చేస్తున్నాడు ప్రమాణము? ప్రవక్త అయిన యిర్మీయాతో. హల్లెలూయా. నీకు చేస్తాడు. కానీ మనకు కావాల్సిన ఆయుధం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రార్థన. ప్రైజ్ అలా. ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ. నువ్వు ఎంతకెంత గంటల పర్య మోకరిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. అందరం కళ్ళు మూద్దాం. ప్రైజ్ ద లార్డ్ జీసస్. మైటీ గాడ్. హల్లెలూయా. ఓ రిమౌ క్రైలి మవాస్ని శైలి దిన్ ப்ரோதி காராதாராலபா. அப்பா, நாங்கள் யாவரும் கேட்டுக்கொள்கிறோம். மன்றாட